నమస్తే అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే, మనం ఎట్లాగో ఐవీఎఫ్కి వెళ్తున్నాం కదా, మనం ఎగ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ స్పర్మ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎంబ్రియోస్ని కూడా సెలెక్ట్ చేసి పెడతారు. సో మనం బేబీ కూడా బేబీ గర్ల్నా బాయ్నా సెలెక్ట్ చేసుకోవచ్చా అనే ఒక డౌట్ ఉంటుంది అనమాట. కొంతమంది కపుల్స్ ఏంటంటే ఆల్రెడీ ఇద్దరు బేబీ గర్ల్స్ ఉండుంటారు, వాళ్ళు మేల్ కోసం వస్తారు. కొంతమందికి మేల్ చిల్డ్రన్ ఉండుంటారు, వాళ్ళు గర్ల్ కోసం వస్తారు. సో మనం సెలెక్షన్ పాసిబులా? చాలామందికి ఇది అట్లా చేస్తారేమో, చేసుకోవచ్చేమో, మనము సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనుకుంటారు. మీరు అన్నీ చూసుకోవచ్చండి. అంటే మంచి క్వాలిటీ ఎగ్ని మనం సెలెక్ట్ చేస్తాం, మంచి క్వాలిటీ ఎంబ్రియో, గుడ్ స్పర్మ్, యాక్టివ్ స్పర్మ్ని సెలెక్ట్ చేస్తాం. బట్ జెండర్ సెలెక్షన్ ఐవీఎఫ్లో మనం చేసుకోరాదు. సో ఇది క్లియర్ అండి. ఇది ఎంతమంది డాక్టర్స్ చెప్పినా, మీరు ఎన్ని వీడియోస్ చూసినా కూడా దిస్ ఇస్ అ క్లియర్ మెసేజ్ అనమాట. సో ఐవీఎఫ్లో మనం బేబీ గర్ల్ అని లేదా బేబీ బాయ్ అని స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదు. యాక్చువల్గా చెప్పాలంటే మనం ఐవీఎఫ్లో కొన్ని టెస్టులు ఉంటాయి, దాని ద్వారా చూడొచ్చు. బట్ ఇండియాలో లీగలీ అది అలౌడ్ కాదండి. బికాస్ మన ఇండియాలో ఏంటంటే ఫీమేల్ ఫీటిసైడ్, అంటే గర్ల్ చిల్డ్రన్ పుడితే లేదా ప్రెగ్నెన్సీలో గర్ల్ చైల్డ్ అని తెలిస్తే అబార్ట్ చేసుకోవడాలు, ఇట్లాంటివి మన ఇండియాలో ఇంకా జరుగుతున్నాయి. ఇంకా కూడా గర్ల్ పుడితే అదొక బాధ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటిది ఇంకా మన ఇండియాలో ఉంది. కాబట్టి మైండ్ సెట్ ఇంకా ఈ జెండర్ సెలెక్షన్ అనేది ఇండియాలో బ్యాన్ చేశారనమాట. సో కొన్ని కంట్రీస్లో లైక్ దుబాయ్ అండ్ అమెరికా, వేరే కంట్రీస్లో ఇలా జెండర్ సెలెక్షన్ వాళ్ళు చేసుకోవచ్చు. మాకు ఫీమేల్ బేబీ కావాలి, ఆ పేషెంట్స్ అక్కడ చేయించుకున్న వాళ్ళు, దుబాయ్లో చేయించుకున్న వాళ్ళు మన దగ్గరకు వచ్చి చెప్తారు, మాకు 10 ఎంబ్రియోస్ ఉన్నాయండి దుబాయ్లో, అందులో 6 ఏమో గర్ల్ ఎంబ్రియోస్ ఉన్నాయి, 4 ఏమో బాయ్ ఎంబ్రియోస్ ఉన్నాయని చెప్తారు. క్లియర్ కట్గా అక్కడ చేస్తారు. బట్ ఇండియాలో అబ్సల్యూట్లీ జెండర్ సెలెక్షన్ ఈజ్ నాట్ పాసిబుల్ అండ్ ఇట్ ఈస్ బ్యాన్డ్. సో మీరు కనుక ఐవీఎఫ్కి ఓన్లీ బేబీ గర్ల్ కోసమో లేదా బేబీ బాయ్ కోసమో అలా వద్దాం అనుకుంటే మాత్రం ఇండియా ఈజ్ నాట్ ద కరెక్ట్ ప్లేస్. సో ఇక్కడ అటువంటిది ఏమీ చేయరనమాట. సో ద రీజన్ ఏంటంటే, ఇంకా పీపుల్స్ మైండ్ సెట్లో గర్ల్ చైల్డ్ని కొంచెం తక్కువగా చూడడం, గర్ల్ చైల్డ్ వస్తే ఒక బర్డన్ లాగా ఫీల్ అవుతారు. అది ఉన్నంత కాలము మన ఇండియాలో ఇది అలౌ చేయరనమాట. సో ఐవీఎఫ్ చేయించుకోవడానికి మీకు వేరే కారణాలు, అంటే మీకు ట్యూబల్ బ్లాక్ ఉండటమో లేదా స్పర్మ్ కౌంట్ 0 ఉన్నా, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నా, ఈ రీజన్స్కి మీరు ఐవీఎఫ్కి రావచ్చు. ఆల్రెడీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయింది, తర్వాత మళ్ళీ పిల్లలు కావాలి అనుకున్నా మీరు ఐవీఎఫ్కి అప్రోచ్ అవ్వచ్చు. బట్ జెండర్ సెలెక్షన్ అండ్ సెక్స్ సెలెక్షన్కి మాత్రం ఐవీఎఫ్ మనం అప్రోచ్ అవ్వరాదను. సో ఏ డాక్టర్ కూడా మీకు ఈ విషయంలో సపోర్ట్ చేయరండి. ఈ రీజన్కి మాత్రము మనం ఏం హెల్ప్ చేయరాదు. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చాలా రకాల కారణాలకు మనం చేస్తూ ఉంటాము. ఈ మధ్య ఐవీఎఫ్ ఈజ్ గెయినింగ్ పాపులారిటీ, చాలామంది కూడా చేయించుకుంటున్నారు. ఏజ్ ఎక్కువ అవుతున్నా మీరు ఐవీఎఫ్ చేసుకోవచ్చు. ఫాదర్ అంటే హస్బెండ్ ఏజ్ కానీ, వైఫ్ ఏజ్ కానీ, ఎల్డర్లీ కపుల్ ఉన్నారు, మాకు టైం లేదు, మాకు త్వరగా కన్సీవ్ అవ్వాలి, ఇట్లాంటి ఎన్ని నెంబర్ ఆఫ్ రీజన్స్కి మీరు చేసుకోవచ్చు. బట్ నాట్ ఫర్ జెండర్ సెలెక్షన్. థ్యాంక్ యూ.